కార్యక్రమం చేస్తుంటే మీరు అణగారిన వర్గాలపై అక్కడ మున్నూరు కాపలో ఉన్న సర్పంచ్ అక్కడ మురళి కానీ అక్కడ ఉన్న వర్గాలు అంతా ఒక 500 మంది ముకుమ్మడిగా ఒక 70 మంది ఆడ కార్యక్రమం చేస్తున్న బుద్ధ జయంతి కార్యక్రమం చేస్తున్న వారిపై మీరు దాడి చేయడము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మేము ఆ గ్రామాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఒకసారి పర్యటన చేసి నిజ నిర్ధారణగా మేము పాల్గొంటాం. ఎందుకంటే ఈ బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరనే ఈ యొక్క దళితులపై దాడులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? శాంతి భద్రతలు లోపించినాయి. ఈ పోలీసు వారు కానీ వాళ్ళ పక్షాన్నే ఉండి కొమ్ముగాస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆ దళితుల మహిళల చేతుల పుస్తెల్తాలు కానీ పోయి ఆ బంగారంగానే పోయింది. మహిళల్ని ఛాతుల మీద తొక్కుతుర్రు జెండాలు పట్టుకొని. ఈ జై శ్రీరామ్ నినాదాలు మేము హిందువులం కాదా? మేము బొట్టు పెట్టట్లేమో చూడండి, మేము అందరమో కూడా హిందువులమే. వీళ్ళు బీజేపీ హిందూ ట్యాగ్ లైన్ వేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో అల్లరిని సృష్టించాలని చూస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించకుండా అక్కడ ముదోల్ నియోజకవర్గం భోగిరం గ్రామంలో జరిగిన దాడిపై